విభా మరణం తర్వాత ఒక పెద్ద తుఫాను మొదలైంది. అది గాలిలో ఎన్నో ప్రశ్నల్ని వదిలి వెళ్ళింది. ఆ ప్రశ్నలకి జవాబుని ఎంతో మంది వెతుకుతూ ఉన్నారు. ఎవరైతే విభాని రోజు టీవీలో చూస్తూ వాళ్ళింటి అమ్మాయి అనుకున్న వాళ్ళు వెతుకుతున్నారు. విభా శ్వాస ఆగిపోయింది. కాని ప్రజల మనసులో తన క్యారెక్టర్ ఇంకా జీవిస్తూనే ఉంది. నా కథ వినాలనుకుంటున్నారా? నిజానికి కథకి మధ్య ఏదో ఒక పెద్ద విషయం ఉంది. విభా జీవితం ప్రజలతో కలిసి ఉంది. కాని తన మరణంలో కూడా ప్రజలు ఐక్యమయ్యారు. వాళ్ళు వాళ్ళ నిజ రూపాన్ని ముసుగు వేసి కప్పిపెట్టారు. అటువంటి మనిషే పవన్ బెస్ట్. కానీ ఆయన కథ 5 సంవత్సరాలకు ముందే మొదలైంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ Pawan Best, who has taken to the police custody to do. The incident and question took place at the Machimar colony. ఈ గ్రేట్ ఎన్కౌంటర్ కాప్ పవన్ బెస్ట్ వివాదత కేస్ కి ఇన్ఛార్జ్ అయ్యారు. ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏమంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఎన్కౌంటర్ కాప్ పవన్ బేస్ ఈ కేస్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. This scandal has rocked the foundations of trust and integrity in the police force. ఈయన సూసైడ్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. బట్ హౌ? ఎన్కౌంటర్ కాప్స్ వాళ్ళ రోజులు అయిపోయాయి. అదే ఇప్పుడైనా పాస్ నుండి బయటికి రావచ్చుగా. మచ్వర్ కాలనీ ఒక షూట్అవుట్ మీకు కావాలంటే జరిగిపోయిన సంఘటన అయి ఉండొచ్చు. కానీ మేము ఎప్పటికీ మర్చిపోం. అసలు పవన్ బీస్ట్ ఎందుకని ఈ కేస్ ని చూసుకుంటున్నారు? పోలీసులు నిజాన్ని దాస్తోందా? న్యాయం మీద మీకు నమ్మకమే లేదా? అసలు మీకు ఏం కావాలి? మాకు జస్టిస్ కావాలి. మాకు న్యాయం కావాలి. జస్టిస్ ఫర్ విభా. सर्द रक्षणा है कॉलनिंग रहना है. Protect the good, destroy evil. ఇదే మహారాష్ట్ర పోలీసుల మోటో. సార్, ఈ ఇన్వెస్టిగేషన్ ని పవన్ సారే లీడ్ చేస్తున్నట్టు మాకు తెలిసింది. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ని హ్యాండిల్ చేసేంత కేపబుల్ గా ఆయన ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అన్ని ఫోన్లు తీసుకోండి. ఇన్వెస్టిగేషన్ ని లీడ్ చేయడానికి ఎవరు కేపబుల్ ఆఫీసరో అఫీషియల్ అథారిటీసే డిసైడ్ చేయాలని తెలుసుకోండి ప్లీజ్. పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని సక్రమంగా చెయ్యనిస్తేనే చాలు. వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇంటర్ఫీరియన్స్ టు ఆఫీసర్స్. ప్రజలకి ఇన్స్పెక్టర్ పవన్ మీద ఉన్న ఉద్దేశం గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన పాస్ట్ రికార్డ్స్ తెలుసు కూడా ఇచ్చారు. ఈ కేసులో పబ్లిక్ అటాచ్మెంట్ ఉందని మాకు బాగా తెలుసు. బట్ ఐ హాస్ టోల్డ్ యూ, వీ హ్యాస్ పోలీస్ ఆఫీసర్స్ డిపెండ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్. కానీ మీరు మీ పర్సనల్ గెయిన్ కోసం కథని మలుపు తిప్పి తప్పు దిశకే తీసుకువెళ్తున్నారు. అండ్ దట్ ఈస్ కాంట్రవర్సీ. సార్, ఇది యాక్సిడెంటా, సూసైడా లేక మర్డరా అని మీరు చెప్పగలరా? రిపోర్ట్ ఫైల్ అవగానే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. మీ ఛానల్ ద్వారా నేను ఒక విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, విభా కుటుంబ సభ్యుల ప్రైవసీకి మర్యాద ఇవ్వండి. ఒక మంచి సిటిజన్గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లెట్ ద ఫ్యామిలీ గ్రీవ్ ఇన్ పీస్. మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి ముందే అన్ని పాసిబిలిటీస్ ని రూల్ అవుట్ చేసేశారు కదా. ఒక సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేసుని అన్నెసెసరీగా స్ట్రెస్ చేసి పబ్లిక్ ఎమోషన్స్తో ఆడుకోకూడదు. థ్యాంక్ యూ. పదండి, ఇక ఓవర్ అయిపోయింది. రండి పదం. ఇక అయిపోయింది కదా, వెళ్ళండి మేడం, రండి. కళ్ళతో చూడలేని విషయాలని నేను కళ్ళు మూసుకొని చూడ్డానికి ప్రయత్నిస్తున్నాను. ఆ వీడియోలో అలా ఏముంది? అది నిజమేనా లేక నా ఊహ? న్యాయం దొరకలేదు. అసలు పోలీసుల్ని పని చేయకుండా ఆపేది ఎవరు? నీకోసం టీ ఉంచాను, తీసుకో. గోల్మే అనే సీరియల్ ప్రొడ్యూసర్ జోహరా మెహరా ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు మనం తనని అడిగి తెలుసుకుందాం, రండి. ఇది మాకు చాలా పెద్ద షాక్. మేము ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం. ఆ సీరియల్లో పనిచేసిన వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అనే చెప్పాలి. ఇది మెహరా ఫిల్మ్స్కే కాదు, ఇది ఇండస్ట్రీకే ఒక పెద్ద లాస్.
విభా మరణం తట్టుకోలేనిది. నువ్వు వేడి చేయలేదా? ఇన్స్పెక్టర్ పవన్ బీస్ట్ 5 ఏళ్ల క్రితం ఏం చేస్తూ ఉండేవారని మన ముంబైలో ఉండే అందరికీ చాలా బాగా తెలుసు. ఒక్క ముంబైలో మాత్రం కాదు, ఈ దేశం మొత్తానికి తెలుసు. అయినప్పటికీ ఈ కేసుని అతనికి ఎందుకు అప్పగించారంటే ఈ కేసులో ఫేవరిజం ఇన్వాల్వ్ అయింది. మీరే విన్నారు కదా ఇప్పుడు జహ్రా మెహ్రా ఏం చెప్పి వెళ్ళారంటే ఇది తన లాస్ మాత్రమే కాదు, ఈ దేశం మొత్తానికి ఇది ఒక పెద్ద లాస్ అన్నారు. సో ఇది మెహ్రా ఫిలిమ్స్ కి ఒక పర్సనల్ లాస్ కాదు, ఇది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద లాస్. సో తన ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు అనేది నిజం. ఇప్పుడు మీరు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్ సామూహిక సమాచారం టీవీ. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇదొక యాక్సిడెంటల్ డెత్ అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు రండి మనం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్దాం. ఇక్కడ డీసీపీ గాయతుండే ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ని ఇస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే ఇది ఒక పెద్ద ప్రమాదంలా అనిపిస్తుంది. షీ విల్ బి మిస్డ్. పోలీసులు ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ పవన్ వాళ్ళ టీము అతి త్వరలోనే రిపోర్ట్ ఫైల్ చేస్తారు. దాన్ని మేము పబ్లిష్ చేస్తాం. చనిపోయిన దత్తా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. జూరా మెహ్రా, ద క్వీన్ ఆఫ్ టెలివిజన్ ఇండస్ట్రీ. తన ఒక్క మాటతో ఎంతో మంది జీవితాలు ప్రకాశంగానూ అయ్యాయి, చీకటిగానూ అయ్యాయి. కానీ విభా చనిపోయిన తరువాత ఇవన్నీ మారిపోయాయి. జోరా ఈ గేమ్ని ఎలా ఆడాలనుకుందో అది బలహీనమవుతూ ఉంది. ద పవర్ఫుల్ ఫీలింగ్ పవర్లెస్. వాట్? ఏదైనా దొరికిందా? లేదు, చార్జర్ ఒకటే ఉంది. ఏంటి లేదంటున్నారు? ప్లీజ్ కాస్త సరిగ్గా చూడండి. అక్కడే పక్కన ఎక్కడైనా ఉంటుంది. ఏమైపోయి ఉంటుంది? మీరే వచ్చి చూడొచ్చుగా. అరే, చెప్పేది అర్థం చేసుకోండి. తన ఫోన్ ఖచ్చితంగా కావాలి. నా మీద నమ్మకం లేదా? విభా ఫోన్ విషయంలో ఎందుకు ఇంత కన్సర్న్ గా ఉన్నారు? ఇన్స్పెక్టర్ పవన్ దొరకగానే హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు. పవన్ గురించి నీకు తెలీదు. వాడు ఏమైనా చేసే అవకాశం ఉంది. అర్థమైందా? జోరా మ్యామ్, మీరు బిబా మ్యామ్ ని చివరిగా ఎప్పుడు చూశారు? నిన్న. తను మార్నింగ్ అంతా షూటింగ్లోనే ఉంది. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు తను బ్రేక్లో పైకి వెళ్ళింది. ఆ తర్వాత నా పర్సనల్ కష్టాలు ఒకవైపు ఉన్నా, బట్ ఐ థింక్ ఇట్స్ అ షాకింగ్ లాస్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. అది విచారణ పూర్తయ్యాక తెలుస్తుంది. ఫార్మాలిటీస్ ని పూర్తి చేయాలి కదా. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, ఆబ్వియస్లీ ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇంకేమై ఉంటుంది? ఈ విషయాన్ని సాగదీయడంలో మీకు వేస్ట్ అని అనిపించట్లేదా? ఇప్పుడు విభా కుటుంబానికి ముఖ్యంగా పోలీస్ సపోర్టే కావాలి, ప్రశ్నలు కాదు. మేడం, మీరు స్టేటస్ గురించి ఆలోచిస్తున్నారు. విభా ఎంత పెద్ద స్టారో మీరే చెప్తున్నారు. మరి ఈ విషయంలో నిజం బయటపడాలి కదా. ఇన్వెస్టిగేషన్ తర్వాతే ఇది యాక్సిడెంటా లేక సూసైడా లేకపోతే మర్డరా అని తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. డీసీపీతో మాట్లాడాను, అన్ని ఆయన చూసుకుంటారు. పోస్ట్ మార్టం కూడా. ఓకే.
అన్ని కథలకి మధ్య విభా కథ కూడా దాక్కుని ఉంది. అది తన పాస్లోనే వదిలి వచ్చింది. కానీ ఆ కథే నిజాన్ని కనిపెట్టడానికి సహాయపడింది. ఈ వీడియో ద్వారా విభా గురించి తెలిసిన నిజం ఎంతో విభా గురించి తెలుసుకోవాలనుకున్న పోరాటంలో నా గురించి నేనే తెలుసుకునే ప్రయత్నంలో దిగిపోయాను. విభా ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. కానీ తన కథ నన్ను ప్రశ్నలు అడుగుతున్నాయి. స్లాప్ మీ. నేను ఆదిత్య ఆమ్రే. నిజంగా నేనెవర్ని? నిన్నటి వరకు ఈ జీవితంలో జీవించిన దాన్నేనా, లేక ఏ నిమిషం మారానే తనా? ఎలాంటి రూల్స్ లేవు, ఎలాంటి కట్టుబాట్లు లేవు. అండ్ దెన్ దే లవ్ మీ బ్యాక్. ఈ ఒక్క విషయమే నా బలంగా మారింది. మై పవర్, ద పవర్ ఆఫ్ డిజైర్. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నా ఈ మొహానికున్న పరద వెనక నా నిజమైన మొహాన్ని బయట చూపించింది ఎవరని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎవరది? నన్ను నేనే తెలుసుకోవడానికి ఎవరు సాయం చేసింది? నాకు నేనే తెలియనట్టు ఉన్నాను. అవును, కానీ వారు నన్ను నేను తెలుసుకునేలా చేశారు. నా చేతులు పట్టుకుని ఈ క్లవర్ జీవితాన్ని, ఆ మొహాన్ని చూపించారు. నిజమైన ప్రపంచాన్ని చూపించారు. బయట నుంచి ఒక విధంగా, లోపల నుంచి ఒక విధంగా ఉంది. Z, the evil genius. దారుణమైన, నీచమైన జోరా. You're a genius, Z. You're a genius. You're queen. Zora Genius Mehra. Zora Mehra. Certified.
ఒక డిఫరెంట్ అయిన కన్ఫ్యూషన్. నాకేం జరుగుతోందో నాకే అర్థం కాలేదు. నేను అనుభవిస్తున్నది నిజమో లేక కలో నాకే అర్థం కాలేదు. కానీ ఈ చోటు గురించే విభా మాట్లాడుతూ ఉంది. తన జీవితంలో అన్ని నిజాలు ఉన్నా తన నిజమైన మొహాన్ని నేను చూడలేకపోయినా ఆ చోటు నాకు చూసినట్టు అనిపించింది. నాకు సంబంధించి ఆ రాత్రి ఆ చోటు నేను ఎప్పటికీ మర్చిపోలేను. దాన్ని మైండ్ నుంచి తీసేయలేకపోయాను, ఉంచుకోను లేకపోయాను. విభ గురించిన నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో నా గురించిన నిజాలు నేను తెలుసుకోగలిగాను. ఇవన్నీ ఎప్పుడు నాలోనే ఉన్నాయా, లేక నేనిప్పుడే తెలుసుకోగలుగుతున్నానా, లేక ఇది ఇంకేమైనానా? మన గురించి ఏ విషయం మనకి తెలియకుండా ఉందో ఆ విషయాన్ని మనం ఒక్కసారి చూసినా ఆ తర్వాత పాత జీవితంలో జీవించడం సాధ్యమేనా? ఇంతకు ముందెప్పుడు బయటపడని నా మొహాన్ని నేను చూశాను. ఫస్ట్ టైం నన్ను నేను చూస్తున్నట్టుగా ఆ రాత్రి నాకు అనిపించింది. నా జీవితంలో ఏదో వెలితి తొలగిపోయినట్టు అనిపించింది. ఈ ప్రపంచం ఒక మత్తు లాంటిదే. ఒకసారి నువ్వు ఇందులోకి వచ్చావంటే ఆ తర్వాత నువ్వు నీ కంట్రోల్లో ఉండవు. పవన్ మీద నీకెంతో నమ్మకం ఉంది కదా, అతని గురించి నీకు అసలు ఏం తెలుసు? అదితి, అసలు ఏం జరుగుతోంది? ఎందుకు ఏం చెప్పడం లేదు? అదితి, నీకు అర్థం అవుతుందా లేదా? నీకోసం రోజంతా వెయిట్ చేశాను, నువ్వు గుడికి కూడా రాలేదు. అరే ఏదో ఒకటి మాట్లాడు. అరే వినపడడం లేదా? సమాధానం చెప్పు. ఎందుకు ఫోన్ తీస్తున్నావు? నాతో మాట్లాడు. 1 సెకండ్. హాయ్ పవన్ సార్. ఆఫీస్ 1 సెకండ్ సార్. ఏంటి? ఎస్ సార్. చెప్పండి పవన్ సార్.
కోడలు చేయి జారింది. అది యాక్చువల్లీ నేను జరిగిన దాని గురించి నీతో మాట్లాడదాం అనుకున్నాను. ఏదైనా దొరికిందా? ఎనీ ఫోటోస్, ఎనీ సబ్స్టెన్స్? నేను మన గురించి మాట్లాడదాం అనుకున్నాను. నీకు గుర్తుంది కదా? సారీ. ఇలా చూడండి పవన్ సార్, ఏం జరిగిందంటే నేను ఎక్కువగా తాగున్నాను కదా, నిన్న నైట్ కాస్త ఎక్కువ అయింది సార్. ఇప్పుడు కూడా నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. వర్ధ ఇంకా జోరా కలిసి సెక్స్ ర్యాకెట్ నడుపుతున్నారు. ఎక్స్టసీ ఈజ్ ద సీక్రెట్ అండర్ గ్రౌండ్ క్లబ్. అక్కడ డ్రగ్స్, సెక్స్, పర్వర్షన్స్ అన్నీ ఉన్నాయి. సోరా, అసలు ఏం ఆడదిది? రాత్రంతా బయట ఉంటుంది. ఒక ఫోన్ చేయలేకపోతే ఒక మెసేజ్ పెట్టచ్చు కదా. మీరు భయపడకండమ్మా, నేను చూసుకుంటాను. అరే వదిలే, నువ్వేం చూస్తావులే. ఒక పాలిటీషియన్ ఒక ప్రొడ్యూసర్తో కలిసి డ్రగ్స్ని, అమ్మాయిల్ని సప్లై చేస్తున్నాడు అంటే దానికి అర్థం నీకు తెలిసిందిగా. ఈ ముంబైలో ఉన్న చాలా మంది బడాబాబులు వాళ్ళ క్లయింట్స్. మనం వాళ్ళని ఏమీ చేయలేము. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరిందే. విభా ఈ ఉచ్చులో చిక్కుకుపోయింది. పవన్, అది హిడెన్ పార్టిషన్లో ఏదైనా ఉండుండొచ్చు. ఐ మీన్ ఆన్ విభాస్ ఫోన్. ఏంటి? సారీ పవన్, యాక్చువల్లీ అప్పుడు నాకు ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు, అందుకే నేను నిన్ను నమ్మలేదు. నేను నీ నుంచి ఒక విషయం దాచాను. ఏంటదే? నేను కొన్ని వీడియోస్ పంపిస్తాను, 15-20 మినిట్స్లో నీకు అందుతాయి. కానీ చూసి వెంటనే నాకు ఫోన్ చేయవా ప్లీజ్? ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓరి బుద్ధి లేనోడా, కళ్ళు తెరిచి చూడు. అరే వదిలేంటి, నేను చూసుకుంటాను. పవన్ ఎవరు? ఇంతకీ ఆ పవన్ ఎవరు? అవన్నీ నన్ను అడక్కు. ఏంటి? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావుగా, అక్కడ క్యాబిన్ బయట పేరు చూడలేదా? ఇన్స్పెక్టర్ పవన్ బెస్ట్, మై సీనియర్. ఒక కేసులో మేం పనిచేస్తున్నాం. ఏమిటా కేసు చెప్పు. అదేరా, వివాదత మర్డర్ కేసురా. ఇలా చూడరా, నువ్వు ఇంట్లోనే ఉండట్లేదు కదా, నీకు తెలియకుండా ఏదేదో జరుగుతుంది తెలుసా. తను నాతో ఏమీ చెప్పటం లేదు, కానీ నేను న్యూస్ చూస్తున్నాను. పోలీసులైనా సరే, మిగతా వాళ్ళైనా సరే తనకెవరూ న్యాయం చేయలేరు. పాపం ఉజ్వల్ సార్ని మధ్యలో ఇరికించేశారు. ఈ ఇంట్లో ఉండాలంటే చూసి జాగ్రత్తగా నడుచుకో. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను, రాత్రంతా కూర్చొని వీడియోస్ చూస్తున్నావు కదా. నాకేమీ కళ్ళు తెలియకుండా లేదు. దీని కంప్యూటర్లో అలాంటి వీడియోస్ ఉన్నాయి. నా కుటుంబంలో అలాంటి విషయాలు నేను జరగనివ్వను. మేము చాలా పద్ధతైన వాళ్ళము. కానీ నేను పోలీస్ ఆఫీసర్ని, మీకు తెలుసు కదా. వద్దితి, అమ్మతో ఇలా మాట్లాడతావేంటి? రేపే నిన్ను పనిలోంచి తీయించేస్తాను. అవునా? ఏది చేసి చూపించండి. దీన్ని ఇప్పుడే ఇంటి నుంచి బయటికి గెంటేయ్. వీళ్ళ అమ్మగారింట్లో నేను మాట్లాడుకుంటాను. ఇలా చూడండి, ఇది పోలీస్ క్వార్టర్స్, అంటే ఇది నా ఇల్లు. ఏంటి అర్థమైందా? ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. అదితి, నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను రెచ్చగొట్టకు. నేనిప్పుడు రెడీ అవ్వాలి, ఆఫీస్కి బయలుదేరాలి. పని చేస్తున్నందువల్లే ఈ ఇల్లు నాకు దొరికింది. పోతే ఈఎంఐ కట్టేంత స్తోమత మీకొచ్చాక మీకు బ్రోకర్స్ నంబర్స్ పంపించాను. ఐ థింక్ అత్తయ్య కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. లేకపోతే మరో దారి లేక పెద్ద బావగారింట్లో ఉండాల్సి ఉంటుంది. కానీ అత్తయ్యకి పెద్ద అక్కయ్యకి అసలు పడదుగా. అక్కడ ఇంటి పనులన్నీ చేయాలి, చోటుని చూసుకోవాలి, కుకింగ్ కూడా చేయాలి కదా. ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నా ఉద్యోగంలో మీరిద్దరూ తలదూర్చకూడదు. అర్థమైందా? తను చెప్పింది కరెక్టే కదా. అరే అదితి, నా మాట విను. ఇదే నీ నిర్ణయం అంటే చెప్పు, నేను అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అదితి, అదితి, తలుపు తెరో. ఒకరు ఎలాంటి వాళ్ళు ఏం పని చేస్తున్నారని తెలిసిన తర్వాత ఫ్రెండ్ అవ్వాలి. సరే, తను నీట్ అయిపోయా కదా,
పొడవైన కాళ్ళు, పెద్ద కళ్ళు. లేదు, ఎప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరితోనల్లా నీకు సమస్య ఉంటుందో వాళ్ళతోనే నాకు పెద్ద తలనొప్పిగా ఉంది. ఈ మధ్య నువ్వు ఎక్కువగా మాట్లాడడం మొదలు పెట్టావు. చేయాల్సినవన్నీ చేసేస్తావు, ఆ తర్వాత అంతా నా తప్పనంటావా? ఒక్క వీడియోకే ఇంత షాక్ అయిపోయావు? ఈ ఫుల్ ఆపరేషన్ రెడీ చేయడానికి ఏమేం చేసావో నాకు మాత్రమే తెలుసు. నీకు నువ్వే కంట్రోల్ చేసుకోవడం తెలీదు, నువ్వు ప్రజలు కంట్రోల్ చేస్తావా దద్దమ్మా? సార్ ఏమిటయ్యా? ఏమిటి? ఏయ్, న్యూస్ ఆన్ చేయి. ఇప్పుడు మేము చెప్పబోయేది చాలా పెద్ద న్యూస్, ఎక్స్క్లూజివ్ న్యూస్. ఈ న్యూస్ ని కేవలం మన ఛానల్లో మాత్రమే మీరు చూడగలరు. ఇవాళ చాలా పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే, అవును, మీరందరూ ధైర్యంగా ఉండండి. జస్టిస్ ఫర్ విభా కేసులో ఈరోజు మనకి పెద్ద న్యూస్ దొరికింది. ఇప్పుడు మీరు చూడబోయే న్యూస్ మీ అందరికీ షాక్ ని తెప్పిస్తుంది. ఈ స్పై క్యామ్ ఫుటేజ్ లో విభా దత్తా పక్కన ఉన్న ఆ కాంప్రమైజింగ్ పర్సన్ ఎవరన్నది మీకు తెలుసా? అది ఎవరో కాదు, అది ఇంకెవరో కాదండి. అది ఎవరో చెప్పమంటారా? క్రైమ్ బ్రాంచ్ డీసీపీ ఆనంద్ కాయ్ తొండేని. అవును, ఆనంద్ కాయ్ తొండే, క్రైమ్ బ్రాంచ్ డీసీపీ. ఈ క్లిప్ కాసేపు ముందే వైరల్ యూట్యూబ్ ఛానల్ రహస్యమైన ఈ ఫుటేజ్ ని అప్లోడ్ చేసింది. వాళ్ళందరూ ఒకటిగానే ఉన్నారు, పోలీసులు, పొలిటీషియన్స్, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మనుషులు. అసలు ఈ ఫుటేజ్ మీకు ఎక్కడి నుంచి దొరికింది? అదే మా కోడలు అదితి, పోలీసే కదా, తన ల్యాప్టాప్ లోనే ఇవన్నీ నేను చూశాను, ఆ వీడియోని తీసేశాను. విభా మర్డర్ ఎప్పుడు జరిగిందో అప్పుడు ఈ వీడియోస్ అన్ని తన ల్యాప్టాప్ లోనే ఉన్నాయి. మర్డరా? ఆవిడేం చెప్పారో విన్నారా? మర్డర్ జరిగిందంట. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మిసెస్ సునంద ఆమ్రే ఒక రిటైర్డ్ పెన్షనర్, అంతేకాకుండా వివాదతాకి తన బిగ్గెస్ట్ ఫ్యాన్. సో ఈ వీడియో తనకి దొరకగానే ఆ వీడియోని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసేశారు. సో నేను అవన్నీ వెంటనే కాంటాక్ట్ చేశాను. మర్డర్ మిసెస్ ఆమ్రే, అసలు మీకు ఇది పక్కాగా తెలుసా మర్డరే జరిగింది అని? 100% చెప్తున్నాను. మరి ఎందుకని ఇవన్నీ తను దాచిపెట్టాలి చెప్పండి? ఒక లాస్ట్ క్వశ్చన్ మిసెస్ ఆమ్రే, అసలు ఈ ఫుటేజ్ ని మీరు ఎందుకు రిలీజ్ చేశారు? విభా ఫ్యాన్ అయినందువల్ల పబ్లిక్ ఈ విషయాలని తెలియాలని అనుకున్నాను. ఈ దేశపు ప్రజలకి నిజమేంటో తెలుసుకోవాలని ఉంది కదా. #జస్టిస్ ఫర్ విభా. మేము మిసెస్ సునంద ఆమ్రే కోడలు మిసెస్ అదితి ఆమ్రేకి వెంటనే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. విభా ప్రెగ్నెంట్గా ఉండేది. నిజమైన విషయం ఇదే పవన్. ఇప్పుడు ఫైనలీ మనం కేసు రీఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ పబ్లిక్లో రిలీజ్ చేయొచ్చని అనిపిస్తోంది. ఇంతకు మించి లేట్ చేయకూడదు. ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత కేసు రీఓపెన్ అవుతుంది. ఐ మీన్ మొత్తం నెక్సస్ ని నిదానంగా ఆలోచించు. ఒకవేళ మనం ఎవిడెన్స్ ని రిలీజ్ చేశాము అంటే తర్వాత ఏమవుతుంది? మీడియాకి కొత్త హ్యాష్ట్యాగ్ దొరుకుతుంది. ఈ టాపిక్ గురించి న్యూస్ ఛానల్స్ లో మాట్లాడుకుంటారు. ఒక నెల తర్వాత అందరూ మర్చిపోతారు. పబ్లిక్ కోసం ఎవరో ఒకరిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కానీ ఇది మొదలే కదా పవన్. ఇది పూర్తి అండర్ గ్రౌండ్ ఇండస్ట్రీ గురించి అందరూ తెలుసుకుంటారు కదా. ఆ తర్వాత నథింగ్. పవన్ లిసన్, ఇవన్నీ నేను ఆల్రెడీ చూశాను. ఇంకో రౌండ్ టేబుల్ జరుగుతుంది, ఇంకో కమిటీ వేస్తారు, దీన్ని నన్ను ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తారు, మళ్ళీ అంతా మొదటిగా వస్తుంది. ఇప్పుడు నువ్వు దేన్ని ఫేస్ చేస్తున్నావో నేను ఫేస్ చేశాను. ఇంకా ఎందుకు వెయిట్ చేయాలి అని నేను ఆలోచించాను. నాకు తెలిసిన విధానంలో ఎలాగైనా న్యాయం చేయాలని పోరాడాను, కానీ చివరికి ఏం జరిగింది? నథింగ్. దిస్ టైమ్ ఇస్ డిఫరెంట్ పవన్. నాకు తెలిసినంత వరకు నువ్వు అనుసరించింది కరెక్ట్ కాదు.
కానీ ఇప్పుడు మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇట్స్ డిఫరెంట్ పవన్. అదితి నీకేమైంది? ఎందుకు నా మాట వినడం లేదు? ఇలా చూడు, ఇప్పుడు అన్ని ఆధారాలని మనం బయట పెట్టలేము. 26 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. తన అన్బార్న్ చైల్డ్ కూడా చనిపోయింది. నువ్వేమో మనం ఇంకా వెయిట్ చేయాలంటున్నావు. వావ్, నువ్వేంటి ఇంత భయపడుతున్నావు? నువ్వేంటి ఇలా ఉన్నావు? నేను నిన్ను ఎంతగానో నమ్మాను. ఇప్పుడు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? చూడు, ఇంత ఆవేశపడి నేను ఏమీ సాధించలేకపోయాను. ఇదంతా ఒక పవర్ గేమ్. ఎవరి దగ్గర పవర్ ఉందో వాడే దీన్ని కంట్రోల్ చేస్తున్నది. ఏం చేసినా ఆలోచించి తొందరపడద్దు. ఏ నేరస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళు సిటీకి యజమానులు. వాళ్ళ చేతుల్లో పవర్ ఉన్నంత వరకు అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. వాడి కంట్రోల్లోనే అంతా ఉంది. ఎందుకంటే వాడి దగ్గర పవర్ ఉంది. బుద్ధి తక్కువ పని ఏది చెయ్యొద్దు. ఐఎమ్ టెలింగ్ యూ, లిసన్ టు మీ. ఇప్పుడు టైం బాగోలేదు. ఆహాహాహా, ఈ ఇద్దరు గూఢచారులు ఇక్కడ ఉన్నారన్నమాట. ఆహా, భలే. నిజంగా నువ్వు గొప్పదానివే. నిన్ను తక్కువ అంచనా వేశాను నేను. ఏంటి సార్, గొంతు గుర్తుపట్టారా? గొంతు మాత్రం కాదు, నీ ముఖం కూడా నాకు గుర్తుంది. సీసీటీవీ ఫుటేజ్లో నేను చూశాను. వచ్చి ఒక హలో చెప్పి వెళ్ళొచ్చు కదా. నేను చూడడానికి నేనే రావాలా? మీరు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు సార్. నేను మీ వాణ్ణి సార్. మరి మీకోసమే పనిచేస్తాను సార్. నేను చెప్పేది వినండి. మీకు సంబంధించిన కొన్ని విషయాలు నాకు దొరికాయి. ప్లీజ్ ఒకసారి చూడండి సార్. నువ్వేంట్రా ప్యూర్ గోల్డ్ లా ఉన్నావు? సార్, డీజీపీ నువ్వు మాతో ఉంటావని చెప్పినప్పుడు నాకైతే నమ్మకం లేదు. యూనిఫామ్ అంటే నాకు గౌరవం కాబట్టి ఒప్పుకున్నాను. నీతో నేను అప్పుడే చెప్పాను కదా, ముంబైలో రాజ్యం వేలాలంటే నీకు కావలసినట్టు ఏమి చేయకూడదు, నాకు కావలసినట్టు చేయాలని. కానీ నేను అనుకున్న దానికన్నా చాలా విశ్వాసంగా ఉన్నావు. సబాష్ సార్. మనం డీల్ కుదుర్చుకోవాలి సార్. డీల్ రైట్. ఈ వరిదే మాట అంటే మాట మీద ఉంటాడు. మీ కాన్స్టిట్యూయన్సీ లెవెల్ అడిగి చూడండి. మిసెస్ ఆమ్రే, మీ జీవితం ఇంకా మీ పని రెండూ గిఫ్టే. ఇన్స్పెక్టర్ బిస్టే ఈ గిఫ్ట్ మీకు ఇవ్వమన్నారు. మీ ఇద్దరి మధ్యన గాఢమైన బంధం ఉన్నట్టుంది. ప్రొఫెషనల్ కన్నా పర్సనల్ చాలా ఉన్నట్టుంది. ఇదిగో పవన్, ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. తను ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చింది కదా ఆ రోజు, అలాంటివి ఇంకో 3 or 4 కొనివ్వు. చాలా అందంగా ఉంటుంది. మిస్టర్ సామ్రే, పార్టీకి మీరు మళ్ళీ రావాలని అనుకుంటే చెప్పకుండా రాకండి. ఒక ఫోన్ చేసేయండి, ఒక బండి పంపించేస్తా. ఓకే, బాయ్. ఎందుకు? నేను చెప్పాను కదా, కంట్రోల్ మొత్తం వర్ధ చేతుల్లోనే ఉంది. వెళ్ళు. ఐఎమ్ సారీ.
ఎప్పుడైనా మన జీవితపు దారం మనల్నే తెంచుకుని వెళ్ళడం నువ్వు చూసావా? మనం ఇలాంటి మనుషులతో పాటు ప్రతిరోజు పోరాడడం, మనకంటూ ఇంత మిగిలుండడం చూశాక వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మనం అప్పుడు ఆలోచించాం దీని పరిణామం ఎలా ఉంటుంది అని. అప్పుడు ఒకవేళ నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకు బుద్ధి లేదు? నీకు ఈ విషయం తెలుసా? నీ జీవితానికి సంబంధించింది మరొకరి చేతిలో ఉంటే నీకప్పుడు ఎలా అనిపిస్తుంది? మనం బలహీన పడిపోతాం కదా, అప్పుడు మనకి ఏం చేయాలో తోచదు. అందుకే వీరంతా నాతో ఇలా చేశారేమో. ఐ డోంట్ నో వాట్ టు డూ. నా దగ్గర ఉన్నవన్నీ నేను కోల్పోయాను. ఎవిడెన్స్, విట్నెసెస్ మొత్తం కోల్పోయాను. ఎక్కడి నుంచి మొదలుపెట్టానో మళ్ళీ అదే చోట వచ్చి నుంచున్నట్టు అయ్యింది. నిజాన్ని కనిపెట్టాలనుకున్నాను, సడన్గా స్టాప్ అయిపోయింది. కానీ ఆ తర్వాత అదితి, వినోద్ అమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను డీసీపీతో మాట్లాడాను, కానీ దీన్ని పట్టించుకోవట్లేదు అసలు. కానీ నువ్వైనా వాళ్ళ గురించి కొంచెమైనా ఆలోచించు. నేను బెయిల్ తీసేస్తాను, కానీ నువ్వు వినోద్ ఫోన్ అటెండ్ చేయట్లేదు కదా. నువ్వు ఈ వాయిస్ మెయిల్ విన్నావంటే నాకు ఒకసారి కాల్ చేయి ప్లీజ్. హలో శోభ, నా మాట కాస్త విను. వినోద్, అదితి, చెప్పు. నా కోసం ఒక పని చేయాలి. చెప్పు. మిమ్మల్ని అత్తయ్యని బెయిల్లో బయటికి తీస్తాను, కానీ అంతకంటే ముందు ఫైసల్ నంబర్ నుంచి వాయిస్ మెయిల్ రికార్డింగ్ కావాలి. ప్రయాణం మొదలు పెట్టాక మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అటువంటి ఒక దారిలోనే నేను ప్రయాణించసాగాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. యు డోంట్ వాంట్ దిస్. రే పెదవా, ఆధారాలు మొత్తం డిజిటలైజ్డ్. ఇంటర్నెట్ క్లౌడ్లో నాకు బ్యాకప్ ఉందిరా. దీంతో వ్యాక్సిన్ తయారు చేస్తావా ఏంటి? మూసుకొని అక్కడ పెట్టరా. లేదు సార్, పెట్టేస్తాను. ఇదిగోండి మీ ఫోన్ సార్. వద్దు వద్దు, నేను మీకు ఒకటి వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను, చెక్ చేయండి ఒకసారి. యా, కళ్ళద్దాలు కళ్ళద్దాలు తీసుకో. సరే చెక్ చేయి.
సార్ అది జస్ట్ శాంపుల్ మాత్రమే. మెయిన్ క్లిప్ కాపీస్ నా దగ్గర చాలానే ఉన్నాయి. అదే ముఖ్యంగా దీన్ని చూడండి. ఏమైంది సార్? అది విభాదత్త ప్రీనేటల్ డిఎన్ఏ టెస్ట్ సార్. అది ఇల్లీగలే సార్, కానీ స్మార్ట్ మూవ్. అదేంటంటే ఏంటి అర్థమైందిగా? ఓకే, ఏంటో కొంచెం వివరంగా చెప్తాను. బిడ్డకి తండ్రి ఎవరో కనిపెట్టే టెస్ట్. ఇప్పటికి సగం పని పూర్తయింది. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని ఒక మగాడి స్పర్మ్ ని టెస్ట్ చేస్తే సరిపోతుంది. మీ డిఎన్ఏ కావాలి కదా సార్? ఆ బిడ్డ మీదో కాదో తెలుసుకోవాలి కదా. ఇలా చూడు రే వెధవా, ఏదైనా తెలివి తక్కువ పని చేయాలని చూసావనుకో, నీ ఎక్స్ట్రసీ క్లబ్ ఉంది కదా, అక్కడ నీ ప్రివిలేజ్ మెంబర్స్ అందరినీ లైన్లో నిలబెట్టి అందరికీ ప్లాస్టిక్ కప్పుల్ని చేతికిచ్చి శాంపుల్ని తీసుకురమ్మంటాను. అప్పుడు ఎవడు బాబో తేలిగ్గా తెలిసిపోతుంది. ఇది మైండ్ బ్లోయింగ్ ఎక్సలెంట్ ఐడియా కదా సార్? కానీ నాకు ఇలా చేయడం ఇష్టం లేదు. నాకు మరొక విషయం అంటేనే ఇష్టం. మనమిద్దరం కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బెస్ట్ అయిన విషయం చెప్పనా? నువ్వు నా కోసం పనిచేయాలి. పర్దేశ్ సార్, మీకు కుక్కను పెంచడం అంటే ఇష్టం కదా, కానీ అలా పెంచుకునేటప్పుడు అది ఇంటి కుక్క లేక అడవి కుక్క అని తెలుసుకోవాలి కదా. విభా చెప్పింది కరెక్టే. ఈ గేమ్ అందరూ అర్థం చేసుకోలేని విషయం. అందరూ వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసమే ఇందులో ఉన్నారన్న విషయం మాత్రం అర్థమైంది. ఇందులోంచి విభా బయటికి రాలేకపోయిందని జోరా నాతో చెప్పింది. అందుకే చనిపోయిందని చెప్పింది. అంటే అది సూసైడా? తాను ఆ పరిస్థితికి వచ్చినందుకు ఎవరు బాధ్యత కాదా? మీరు సెల్ఫ్ ఫ్రీ ఫీటల్ డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నారు కదా, ఆ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. విభకి న్యాయం జరగాలంటే జోరా అవసరం నాకుంది. తన నమ్మకం గెలవడానికి ఆ డిఎన్ఏ రిపోర్ట్ నాకు అవసరం. నేను క్లియర్గా ఉన్నాను. విభా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో నేను తెలుసుకోవాలి. తను ఈ విషయం తెలుసుకోవాలనుకుంటుంది. అందువల్లే ఈ టెస్ట్ చేసింది. ఈ విషయంలో బాటం వరకు వెళ్ళాలనుకున్నాను. నేను ఒక గేమ్ ఆడాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటున్నాను. అది జోరా దగ్గర నుంచి నేను మొదలుపెట్టాను. డిఎన్ఏ ప్రొఫైల్ స్మార్ట్ గర్ల్. కానీ ఇందులో బేబీ డీటెయిల్స్ మాత్రమే ఉంది. తండ్రి ఎవరో తెలియలేదు. ఇంకా అది ముంబై టాప్ 0.01% వైట్ క్రోమోజోన్స్ లిస్ట్ అయి ఉంటుంది. కానీ ఆ లిస్ట్ ఇప్పుడు భారతే డిస్ట్రాయ్ చేసి ఉంటాడు. వీడియోస్ కూడా లేవు. వీడియోస్ ఉండుంటే నేను లిస్ట్ తీసుండేదాన్ని. నాకు వాళ్ళ మొహాలు కూడా గుర్తులేవు. అయినా నీకు ఏ లిస్టులు, ఎలాంటి హార్డ్ డిస్క్లు అవసరం ఉండదు అదితి. ఈ ఆపరేషన్ నేనే జరిపించాను డార్లింగ్. నీకు జస్ట్ నా మైండ్ మాత్రమే కావాలి. కన్ఫ్యూజ్డ్గా ఉన్నావా? ఫస్ట్ టైం నువ్వు నన్ను చూడ్డానికి వచ్చినప్పుడే ఈ కథ ప్రారంభమైంది అదితి. నీలో నేను విభాని చూశాను. షీ వాస్ టిమిడ్ బట్ ఫియర్స్. నీలాగే నీలో ఏదో ఒక విషయం ఉందని అర్థమైంది. కానీ నేను నిన్ను టెస్ట్ చేయాలనుకున్నాను. అందుకే నేను విభా ఫోన్ని నీ దగ్గరే ఉంచాను. ఇన్స్పెక్టర్ బిస్ట్కి
తనకంటూ ఫ్రీడమ్ కావాల్సొచ్చింది. మిస్ మెహ్రా, మిస్టర్ బిస్ట్, మీరు నాతో ఒంటరిగా ఏం మాట్లాడారు? అందుకు ఒకే ఒక్క దారుంది. స్ట్రైక్ అవుట్ వర్దే అండ్ డీసీపీ. పవన్ని నీ మీద ఒక అన్నేసి ఉంచమన్నాను అదితి. నేనే తనకి నీతో టీమప్ అవ్వమని చెప్పాను. ఆ తర్వాత పవనే విభా కొన్ని వీడియోస్ వదిలిందని నాతో చెప్పాడు అదితి. హాయ్, నువ్వేనా నన్ను చూస్తుంది? నా ఫ్రెడిష్ క్లబ్లో తనొక పార్ట్గా ఉందన్న విషయం ఆ వీడియో చూసి నువ్వు తెలుసుకున్నావు. ఆ పార్టీకి నువ్వుగా రాలేదు అదితి, నిన్ను రప్పించాను. ఇట్ వాజ్ ఆల్ అ పార్ట్ ఆఫ్ మై ప్లాన్. నీలో ఈ ప్రపంచంలో ఒక పార్ట్గా ఉన్న విషయం ఉందా అని నేను తెలుసుకోవాలనుకున్నాను. నువ్వు కూడా నేను ఊహించినట్టుగానే ఉన్నావు. కథలో ఎప్పుడు ట్విస్ట్ వచ్చిందో తెలుసా? మీ అత్తగారు డీసీపీ ఇంకా విభా వీడియో మీడియాలో లీక్ చేశారు. అది నేను కాస్త కూడా ఊహించలేదు. కానీ డీసీపీ ఒక్క సెకండ్లో ఈ గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. వర్దే అతను లేకుండా చాలా వీక్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత అన్ని ఆధారాలు నీ దగ్గర ఉండటం ప్రమాదం అనుకున్నాను. ఎందుకంటే నువ్వేమైనా చేయొచ్చు కదా. అందుకే నేను మీ ఇంట్లో రైడ్ చేయమన్నాను. అటువంటి సిచ్యువేషన్లో నువ్వు అన్నిటినీ పవన్కి ఇచ్చేస్తావన్న విషయం నాకు తెలుసు. వర్దే నీ గేమ్ నుంచి అవుట్ చేయడం నాకు చాలా ముఖ్యంగా అనిపించింది అదితి. హీ వాజ్ గెటింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. పవన్ నా దారిలోనే ఉన్నాడు. కానీ నువ్వు అదితి, నేను నీకు అవకాశం ఇచ్చాను. గో, ఇక్కడి నుంచి బయటకు పంపడానికి అవకాశం ఇచ్చాను. దాట్ వాజ్ యువర్ ఫైనల్ టెస్ట్. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ రావద్దని చెప్పాను. కానీ నువ్వు వచ్చావు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యూ లైక్ దిస్ న్యూ యూ. You're better than Vibha. You're stronger. Don't waste your life. Join me. What do you say? నేను జోరా చెప్పినట్టు విన్నాను. తను నన్ను నమ్మాలనుకున్నాను. జోరా తన వలలో నన్ను పడేయాలనుకుంది. ఫ్రెండ్, అందులోంచి ఎలా బయటపడాలో నాకు తెలియడం లేదు. అప్పుడే నాకు విభ చెప్పిన విషయం గుర్తొచ్చింది. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఖచ్చితంగా నీకు రోజు వస్తుంది. నువ్వు కూడా వాళ్ళలో ఒకరని తెలుసుకోవడానికి. నువ్వలా ఫీల్ అవుతావు. నువ్వు కూడా ఈ సిస్టంలో ఒక పార్ట్ అయిపోతావు. కానీ ఏ రోజు నువ్వు అలా ఫీల్ అవుతావో ఆ క్షణం వెంటనే నువ్వప్పుడు ఆ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఆ రోజు కనుక నువ్వు బయటికి వెళ్ళలేదంటే ఆ తర్వాత నీ దగ్గర వేరే దారే ఉండదు. నేనెంచుకున్న ఆ దారి మాత్రమే నీకు కూడా మిగిలుంటుంది. పవన్ ఎంతో డీప్గా పడిపోయాడు. వాడిందులోంచి బయటపడే అవకాశమే లేదని నాకు అనిపించింది. కానీ నేనలా కాదు. నేను ఆ ప్రపంచం నుంచి బయటికి రావాలనుకున్నాను. ఒక నెల వరకు జోరాతో పనిచేస్తున్నట్టు నటించాను. ఏ ఎవిడెన్సెస్ నా చేయి జారిపోయాయో అవే ఎవిడెన్సెస్ తన కళ్ళ ముందే నేను కలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ కేసులో నేను చూసిన విషయాలు నన్ను ఎంతగానో మార్చాయి. కానీ ఆ యాక్సిడెంట్కి ముందు నాకంటూ ఒక జీవితం ఉండేది. బాయ్ బాయ్. నేను కోరుకున్నట్టు ఆ జీవితం లేదు, కానీ నాకంటూ ఒక జీవితం ఉండేది. అట్లీస్ట్ అప్పుడు అదితి నాకంటూ ఒక పేరుంది. విభా శాపం నా నుంచి ఎన్నో నిజాల్ని బయటికి రప్పించాయి. ఇప్పుడు నేను ఆ పాత అదితిని కాకపోవచ్చు,
కొద్ది రోజుల ముందు తల ఉంచుకొని బతుకుతూ ఉన్న అదితి ఇప్పుడు లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఇల్లు, కుటుంబం, ఉద్యోగం, అది మాత్రమే కాదు, నా పేరు కూడా నేను కోల్పోయాను. కానీ ఈ దారి నేనే ఎంచుకున్నాను, నా కోసం. ఈ దారిలో పయనించడం నా విధి అనుకుంటున్నాను, నా గమ్యం కూడా. ఎవిడెన్సెస్, రిపోర్ట్స్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత జోరా క్లబ్ నిజాల గురించి అందరికీ తెలిసిపోతుంది. ఆలోగా నేను వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయి ఉండాలి. అంతా క్లియర్గా ఉన్నప్పటికీ నాలో ఒక ప్రశ్న ఉంది. విభా కడుపులో పెరిగిన బిడ్డకి విభా మరణం తర్వాత ఒక పెద్ద తుఫాను మొదలైంది. అది గాలిలో ఎన్నో ప్రశ్నల్ని వదిలి వెళ్ళింది. ఆ ప్రశ్నలకి జవాబుని ఎంతో మంది వెతుకుతూ ఉన్నారు. ఎవరైతే విభాని రోజు టీవీలో చూస్తూ వాళ్ళింటి అమ్మాయి అనుకున్న వాళ్ళు వెతుకుతున్నారు. విభా శ్వాస ఆగిపోయింది, కాని ప్రజల మనసులో తన క్యారెక్టర్ ఇంకా జీవిస్తూనే ఉంది. నా కథ వినాలనుకుంటున్నారా? నిజానికి కథకి మధ్య ఏదో ఒక పెద్ద విషయం ఉంది. విభా జీవితం ప్రజలతో కలిసి ఉంది, కాని తన మరణంలో కూడా ప్రజలు ఐక్యమయ్యారు. వాళ్ళు వాళ్ళ నిజ రూపాన్ని ముసుగు వేసి కప్పిపెట్టారు. అటువంటి మనిషే పవన్ బెస్ట్. కానీ ఆయన కథ 5 సంవత్సరాలకు ముందే మొదలైంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ Pavan Best, who has taken to the police custody to do. The incident and question took place at the Machi More colony. ఈ గ్రేట్ ఎన్కౌంటర్ కాప్ పవన్ బెస్ట్ వివాదత కేస్ కి ఇన్ఛార్జ్ అయ్యారు. ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ దీని గురించి ఏమంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం ఏంటంటే ఎన్కౌంటర్ కాప్ పవన్ బేస్ ఈ కేసుకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. This scandal has rocked the foundations of trust and integrity in the police force. ఈయన సూసైడ్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు, బట్ హౌ? ఎన్కౌంటర్ కాప్స్ వాళ్ళ రోజులు అయిపోయాయి. అదే ఇప్పుడైనా పాస్ట్ నుండి బయటకు రావచ్చుగా. మచ్వర్ కాలనీ ఒక షూట్అవుట్ మీకు కావాలంటే జరిగిపోయిన సంఘటన అయి ఉండొచ్చు, కానీ మేము ఎప్పటికీ మర్చిపోం. అసలు పవన్ బీస్ట్ ఎందుకని ఈ కేసుని చూసుకుంటున్నారు? పోలీసులు నిజాం దాస్తోందా? న్యాయం మీద మీకు నమ్మకమే లేదా? అసలు మీకు ఏం కావాలి? మాకు జస్టిస్ కావాలి, మాకు న్యాయం కావాలి. జస్టిస్ ఫర్ విభా. सर्द रक्षणा है कालनिंग रहना है. Protect the good, destroy evil. ఇదే మహారాష్ట్ర పోలీసుల మోటో. సార్, ఈ ఇన్వెస్టిగేషన్ ని పవన్ సారే లీడ్ చేస్తున్నట్టు మాకు తెలిసింది. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ ని హ్యాండిల్ చేసేంత కేపబుల్ గా ఆయన ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అన్ని ఫోన్లు తీసుకోండి. ఇన్వెస్టిగేషన్ ని లీడ్ చేయడానికి ఎవరు కేపబుల్ ఆఫీసరో అఫీషియల్ అథారిటీసే డిసైడ్ చేయాలని తెలుసుకోండి ప్లీజ్. పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని సక్రమంగా చెయ్యనిస్తేనే చాలు, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇంటర్ఫీరియన్స్ టు ఆఫీసర్స్. ప్రజలకి ఇన్స్పెక్టర్ పవన్ మీద ఉన్న ఉద్దేశం గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన పాస్ట్ రికార్డ్స్ తెలుసు కూడా ఇచ్చారు. ఈ కేసులో పబ్లిక్ అటాచ్మెంట్ ఉందని మాకు బాగా తెలుసు. బట్ ఐ హ్యాస్ టోల్డ్ యూ, వీ హ్యాస్ పోలీస్ ఆఫీసర్స్ డిపెండ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్. కానీ మీరు మీ పర్సనల్ గెయిన్ కోసం కథని మలుపు తిప్పి తప్పు దిశకే తీసుకువెళ్తున్నారు. అండ్ దట్ ఈస్ కాంట్రవర్సీ. సార్, ఇది యాక్సిడెంటా, సూసైడా లేక మర్డరా అని మీరు చెప్పగలరా? రిపోర్ట్ ఫైల్ అవగానే మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. మీ ఛానల్ ద్వారా నేను ఒక విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, విభా కుటుంబ సభ్యుల ప్రైవసీకి మర్యాద ఇవ్వండి. ఒక మంచి సిటిజన్గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లెట్ ద ఫ్యామిలీ గ్రీవ్ ఇన్ పీస్. మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడానికి ముందే అన్ని పాసిబిలిటీస్ ని రూల్ అవుట్ చేసేశారు కదా. ఒక సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేసుని అన్నెసెసరీగా స్ట్రెస్ చేసి పబ్లిక్ ఎమోషన్స్తో ఆడుకోకూడదు. థ్యాంక్ యూ. పదండి ఇక ఓవర్ అయిపోయింది, రండి పదం.
ఇక అయిపోయింది కదా, వెళ్ళండి మేడం, రండి. కళ్ళతో చూడలేని విషయాలని నేను కళ్ళు మూసుకొని చూడ్డానికి ప్రయత్నిస్తున్నాను. ఆ వీడియోలో అలా ఏముంది? అది నిజమేనా లేక నా ఊహ? న్యాయం దొరకలేదు. అసలు పోలీసుల్ని పని చేయకుండా ఆపేది ఎవరు? నీకోసం టీ ఉంచాను, తీసుకో. గోల్మే అనే సీరియల్ ప్రొడ్యూసర్ జోహరా మెహ్రా ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పుడు మనం తనని అడిగి తెలుసుకుందాం, రండి. ఇది మాకు చాలా పెద్ద షాక్. మేము ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం. ఆ సీరియల్లో పనిచేసిన వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అనే చెప్పాలి. ఇది మెహ్రా ఫిల్మ్స్కే కాదు, ఇది ఇండస్ట్రీకే ఒక పెద్ద లాస్. విభా మరణం తట్టుకోలేనిది. నువ్వు వేడి చేయలేదా? ఇన్స్పెక్టర్ పవన్ బీస్ట్ 5 ఏళ్ల క్రితం ఏం చేస్తూ ఉండేవారని మన ముంబైలో ఉండే అందరికీ చాలా బాగా తెలుసు. ఒక్క ముంబైలో మాత్రం కాదు, ఈ దేశం మొత్తానికి తెలుసు. అయినప్పటికీ ఈ కేసుని అతనికి ఎందుకు అప్పగించారంటే ఈ కేసులో ఫేవరిజం ఇన్వాల్వ్ అయింది. మీరే విన్నారు కదా ఇప్పుడు జోహరా మెహ్రా ఏం చెప్పి వెళ్లారంటే ఇది తన లాస్ మాత్రమే కాదు, ఈ దేశం మొత్తానికి ఇది ఒక పెద్ద లాస్ అన్నారు. సో ఇది మెహ్రా ఫిల్మ్స్ కి ఒక పర్సనల్ లాస్ కాదు, ఇది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద లాస్. సో తన ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు అనేది నిజం. ఇప్పుడు మీరు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్ సామూహిక సమాచారం టీవీ. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇదొక యాక్సిడెంటల్ డెత్ అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు రండి మనం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్దాం. ఇక్కడ డీసీపీ గాయతుండే ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ని ఇస్తారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూస్తే ఇది ఒక పెద్ద ప్రమాదంలా అనిపిస్తుంది. షీ విల్ బి మిస్డ్. పోలీసులు ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ పవన్ వాళ్ళ టీము అతి త్వరలోనే రిపోర్ట్ ఫైల్ చేస్తారు. దాన్ని మేము పబ్లిష్ చేస్తాం. చనిపోయిన దత్తా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. జోహరా మెహ్రా, ద క్వీన్ ఆఫ్ టెలివిజన్ ఇండస్ట్రీ. తన ఒక్క మాటతో ఎంతో మంది జీవితాలు ప్రకాశంగానూ అయ్యాయి, చీకటిగానూ అయ్యాయి. కానీ విభా చనిపోయిన తరువాత ఇవన్నీ మారిపోయాయి. జోహరా ఈ గేమ్ని ఎలా ఆడాలనుకుందో అది బలహీనమవుతూ ఉంది. ద పవర్ఫుల్ ఫీలింగ్ పవర్లెస్. వాట్? ఏదైనా దొరికిందా? లేదు, చార్జర్ ఒకటే ఉంది. ఏంటి లేదంటున్నారు? ప్లీజ్ కాస్త సరిగ్గా చూడండి. అక్కడే పక్కన ఎక్కడైనా ఉంటుంది. ఏమైపోయి ఉంటుంది? మీరే వచ్చి చూడొచ్చుగా. అరే, చెప్పేది అర్థం చేసుకోండి. తన ఫోన్ ఖచ్చితంగా కావాలి. నా మీద నమ్మకం లేదా? విభా ఫోన్ విషయంలో ఎందుకు ఇంత కన్సర్న్ గా ఉన్నారు? ఇన్స్పెక్టర్ పవన్ దొరకగానే హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు. పవన్ గురించి నీకు తెలీదు. వాడు ఏమైనా చేసే అవకాశం ఉంది, అర్థమైందా? జోరా మ్యామ్, మీరు బిబా మ్యామ్ ని చివరిగా ఎప్పుడు చూశారు? నిన్న. తను మార్నింగ్ అంతా షూటింగ్లోనే ఉంది. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు తను బ్రేక్లో పైకి వెళ్ళింది.
ఆ తర్వాత నా పర్సనల్ కష్టాలు ఒకవైపు ఉన్నా, బట్ ఐ థింక్ ఇట్స్ అ షాకింగ్ లాస్ ఫర్ ద ఇండస్ట్రీ. అన్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. అది విచారణ పూర్తయ్యాక తెలుస్తుంది. ఫార్మాలిటీస్ని పూర్తి చేయాలి కదా. ఇలా చూడండి ఇన్స్పెక్టర్, ఆబ్వియస్లీ ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఇంకేమై ఉంటుంది? ఈ విషయాన్ని సాగదీయడంలో మీకు వేస్ట్ అని అనిపించట్లేదా? ఇప్పుడు విభా కుటుంబానికి ముఖ్యంగా పోలీస్ సపోర్టే కావాలి, ప్రశ్నలు కాదు. మేడం, మీరు స్టేటస్ గురించి ఆలోచిస్తున్నారు. విభా ఎంత పెద్ద స్టారో మీరే చెప్తున్నారు. మరి ఈ విషయంలో నిజం బయటపడాలి కదా. ఇన్వెస్టిగేషన్ తర్వాతే ఇది యాక్సిడెంటా లేక సూసైడా లేకపోతే మర్డరా అని తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్. డీసీపీతో మాట్లాడాను, అన్ని ఆయన చూసుకుంటారు. పోస్ట్ మార్టం కూడా. ఓకే. అన్ని కథలకి మధ్య విభా కథ కూడా దాక్కుని ఉంది. అది తన పాస్లోనే వదిలి వచ్చింది. కానీ ఆ కథే నిజాన్ని కనిపెట్టడానికి సహాయపడింది. ఈ వీడియో ద్వారా విభా గురించి తెలిసిన నిజం ఎంతో విభా గురించి తెలుసుకోవాలనుకున్న పోరాటంలో నా గురించి నేనే తెలుసుకునే ప్రయత్నంలో దిగిపోయాను. విభా ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. కానీ తన కథ నన్ను ప్రశ్నలు అడుగుతున్నాయి. స్లాప్ మీ. నేను ఆదిత్య ఆమ్రే. నిజంగా నేనెవర్ని? నిన్నటి వరకు ఈ జీవితంలో జీవించిన దాన్నేనా, లేక ఏ నిమిషం మారానే తనా? ఎలాంటి రూల్స్ లేవు, ఎలాంటి కట్టుబాట్లు లేవు. అండ్ దెన్ దే లవ్ మీ బ్యాక్. ఈ ఒక్క విషయమే నా బలంగా మారింది. మై పవర్. ద పవర్ ఆఫ్ డిజైర్. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నా ఈ మొహానికి ఉన్న పరద వెనక నా నిజమైన మొహాన్ని బయట చూపించింది ఎవరని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎవరది? నన్ను నేనే తెలుసుకోవడానికి ఎవరు సాయం చేసింది? నాకు నేనే తెలియనట్టు ఉన్నాను. అవును, కానీ వారు నన్ను నేను తెలుసుకునేలా చేశారు. నా చేతులు పట్టుకుని ఈ క్లవర్ జీవితాన్ని, ఆ మొహాన్ని చూపించారు. నిజమైన ప్రపంచాన్ని చూపించారు. బయట నుంచి ఒక విధంగా, లోపల నుంచి ఒక విధంగా ఉంది. Z, the evil genius. దారుణమైన, నీచమైన జోరా. You're a genius, Z. You're a genius. You're queen. Zora Genius Mehra. Zora Mehra. Certified.
తండ్రి ఎవరు? విభ చావుకి తనకి ఏమైనా సంబంధం ఉందా?